వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వెజిటబుల్ రైస్. దీనికోసం ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకొని కడిగి 4 గ్లాసుల వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మసాలాలు 10 లవంగాలు, 6 దాల్చిన చెక్క ముక్కలు, 6 యాలకులు, చిన్న ముక్క జాజికాయ, జాపత్రి కొంచెం, సాజీరా హాఫ్ స్పూను, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ తీసుకున్నాను. ఇందులోకి వెజిటబుల్స్ 1 కప్పు పుదీనా, 1 కప్పు టమాటో, 1 కప్పు మీల్ మేకరు, 1 కప్పు బీట్రూట్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు పొటాటో, 1 కప్పు క్యాబేజీ, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడయ్యాక 4 స్పూన్ల నెయ్యి వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక మసాలాలన్నీ వేసుకొని 4 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, బీన్స్, కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక నానబెట్టిన మీల్ మేకరు, 1 కప్పు పుదీనా వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇలా వేగాక 1 కప్పు టొమాటో కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేశాక మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ వాటర్తో పాటు వేసి ఒకసారి కలుపుకొని టేస్ట్‌కి సరిపడా 2 స్పూన్స్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, 15 నిమిషాల తర్వాత మన టేస్టీ వెజిటబుల్ రైస్ ఆర్ వెజిటబుల్ పులావ్ రెడీ. ఇక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయండి. కనుక చాలా హెల్తీ మరియు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది రైతా కాంబినేషన్‌లో చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈ హెల్తీ డిష్‌ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.